హలో గైజ్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. వెల్కమ్ టు డే 2 ఆఫ్ గణేష్ సెలబ్రేషన్స్. ఈరోజు ఎద్దుల పోటీలు, డీజే అండ్ అన్నదాన కార్యక్రమాలు అన్నీ చాలా ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఎద్దుల పోటీలు అనమాట. ఈ కొంచెం మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. చాలా ట్రాఫిక్, మొత్తం బండ్లంతా పార్క్ చేసుకోవడానికి అనుకూలంగా కొత్త హైవేలో ఈ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారనమాట. ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు. దగ్గర లేరు, చాలామంది దూరంగా కొండల్లో, గుట్టల్లో అట్లా కూర్చొని ఉన్నారనమాట. అక్కడ వెహికల్స్ పార్కింగ్ దగ్గర మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో, అంటే పక్క ఊర్ల నుంచి అట్లా కూడా వచ్చారనమాట ఎద్దులు తీసుకొని. అండ్ ఫస్ట్లో చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను కొంతమందితో మాట్లాడిద్దాం అనుకున్నా కానీ అంతమందిలో కొంచెం హెజిటేట్ అయ్యాను అనమాట వాళ్ళతో మాట్లాడడానికి. అండ్ మేమంతా లేడీస్ గ్యాంగ్ అంతా వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉన్నింది. ఏదో పిక్నిక్కి వెళ్ళినట్లు అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు ఎండ అనేదే లేదు. అండ్ అంతా కూల్ ప్లేస్లో ఉంది మొత్తము. అందరూ ఇట్లా బండ్లు, ఎద్దులు వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు వెహికల్స్లో తీసుకొని వచ్చారు కొంతమంది ఎద్దులని. అండ్ కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారనమాట. అండ్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఈవెంట్ని, వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ వాళ్ళు సప్లై చేసే ఫుడ్ ఒకటైతే, ఇంకా పక్కన నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఎలా అంటే ఇట్లా బారా మసాలా, బజ్జీలు, ఏమైనా మిగతా కొంచెం చిన్న చిన్న పానీపూరి లాంటి ఫాస్ట్ ఫుడ్లు అట్లాంటివి కొంతమంది తెచ్చి పెట్టుకున్నారనమాట. ఆ క్లైమేట్లో అట్లా అవి తినడము, జ్యూసులు తాగడం అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఐస్ క్రీమ్స్. అండ్ వీళ్ళ అంటే మేము అక్కడికి వెళ్ళగానే ఒకరికి ఒకరు అందరం ఫ్రెండ్స్ అందరం తోడైపోయామన్నమాట, లేడీస్ గ్యాంగ్. అండ్ ఇట్లా చూడండి, ఇట్లా కట్టెలిపోయి అరేంజ్ చేసుకొని ఒక ఆమె బజ్జీలు వేస్తుందనమాట. మేమందరము ఒక అతన్ని, అంటే మా హేమ వాళ్ళ బ్రదర్ని తీసుకొని వెళ్ళి ఒక 100 రూపీస్కి అయితే బజ్జీలు ఆర్డర్ పెట్టేసాము. హ్యాండ్ ఇవ్వకుండా ఒక పక్కన కూర్చోబెట్టేసాము అనమాట బిల్లు కట్టడానికి అతన్ని అయితే. అండ్ ఆ క్లైమేట్కి, మామూలుగా మనం ఇంట్లో చేసుకునేటివే హెల్దీ అండ్ టేస్టీ, కానీ ఆ క్లైమేట్కి ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్తో అట్లా ఆ రోజైతే చాలా బాగా అనిపించింది. ఆ టేస్ట్, బజ్జీల టేస్ట్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట, అందరూ కలిసి అలా తినడము అంతా. ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ముందు రోజు కొంచెం వర్షం పడిందనమాట. అండ్ వర్షం పడడమే మంచిదైంది, లేకపోతే ఆ దుమ్ము ధూళికి అసలు మనము అక్కడ ఉండలేము, అంత దుమ్ము ఉంటుంది. అండ్ దానికి సరిపోయే లెవెల్లోనే ఆ రోజు వర్షం పడింది ముందు రోజు. అండ్ ఆ క్లైమేట్ అంతా చాలా బాగుందనమాట. అండ్ మేము చెప్పినట్లుగానే ఇట్లంతా ఫుడ్ ఈవెంట్స్, ఫుడ్ సెక్షన్ ఎక్కువ అయిపోయింది అక్కడ. అంటే మాకేముంటుంది చెప్పు, ఫ్రెండ్స్ అందరు కలుస్తామని చెప్పేసి అలాంటి ప్లేస్కి వెళ్ళాం. కానీ మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా అట్లా ఎద్దుల పోటీలు చూడడం. ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్టెడ్గానే చూసాం, కానీ కొన్ని అయితే లైక్ ఎద్దులు చాలా రఫ్గా ఉన్నాయన్నమాట. దానిలని అవి ఎక్కడంటే అక్కడ పరిగెత్తడం అట్లా చేసాయన్నమాట. అది కొంచెం భయం వేసేసి మేము వచ్చి పక్కకు వచ్చి కూర్చున్నాం అనమాట తినుకుంటాం. అండ్ మళ్ళీ ఇట్లా అంటే కొంచెం దూరం నుంచి చూసాము, భయపడ్డాం దగ్గర నుంచి. అండ్ కొంచెం జనాలు కొంచెం ఫ్రీ అయ్యాక ఇట్లా దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట. ఇట్లా ఆ పక్క ఈ పక్క 2 పెయిర్స్ని పోటీకి పంపిస్తారు. అండ్ ఏ సైడ్ అయితే ఫస్ట్ బండి వస్తుందో ఆ సైడ్ జెండా ఎత్తుతారనమాట. అండ్ వాళ్ళని ఫిల్టర్ చేసి అట్లా నెక్స్ట్కి అంటే ఇప్పుడు 80 టీమ్స్ వస్తే 40 టీమ్స్ని ఫిల్టర్ చేస్తారు. మళ్ళీ 40 టీమ్స్కి అగైన్ పోటీలు పెడతారు. 20 ఫిల్టర్ చేస్తారు, 20కి అగైన్ పోటీ 10 ఫిల్టర్ చేస్తారు. అండ్ వీళ్ళకి పాపం అన్ఫార్చునేట్గా 10 టీమ్స్ సంథింగ్ 12 టీమ్స్ ఫైనల్లో మిగిలిపోయాయంట. వర్షం వచ్చేసింది ఫుల్. అండ్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఒక్కొక్క టీము 10-15 మినిట్స్ డిలే చేస్తున్నారనమాట. అండ్ అట్లా డిలే చేసేపాటికి ఈవినింగ్ 5-5:30 వరకు క్లైమేట్ ఏమో సపోర్ట్ చేసింది, కానీ తర్వాత వర్షం వచ్చేసింది. అండ్ వాళ్ళకి ఎలాగో అలా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేసినట్లు ఉన్నారనమాట. అండ్ మేము వచ్చేసాము. అండ్ ఈవినింగ్ ఇట్లా చూడండి, ఊరు మొత్తం
మొత్తం లైటింగ్సే. ఎందుకంటే నేను నిన్న మెన్షన్ చేసినట్టుగా ఒక్కొక్క చోటు ఒక్కొక్క ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళంటూ ఒక విగ్రహం విగ్రహం ప్రతిష్ఠించుకొని వాళ్ళు అక్కడ పూజలు, అక్కడ ఎంటర్టైన్మెంట్ అంతా చేస్తుంటారనమాట. అట్లా మొత్తం ఊరు మొత్తం లైటింగ్సే ఉంటాయి. అండ్ ఊర్లో ఒక్కో రోజు ఒక్కో ఈవెంట్. ఈరోజు అక్కడ ఒక దగ్గర ఇట్లా ఎద్దుల పోటీలు, ఇంకొక దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో అన్నదానం అనమాట. అన్నదానం అంటే ఒక పెళ్ళిలో లాగే చేస్తారు. ఇక్కడ కాజు రైస్, బ్రెడ్ హల్వా, వైట్ రైస్, పప్పు రసం అట్లా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. అండ్ మేము ఎట్లా అంటే మాకు తినడం ఇంపార్టెంట్ కాదు, అందరూ కలిసి ఒక ప్లేస్లో ఉండి కాస్త టైం స్పెండ్ చేయడం, దట్ ఈస్ వెరీ ప్రీషియస్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయి హస్బెండ్స్తో ఇట్లా అందరం కలిసేది ఓన్లీ ఈ ఫెస్టివల్కి మేము ఎక్కువ అందరం గ్యాదర్ అవుతాం అనమాట. ఇంకే ఫెస్టివల్ అంతగా అంటే ఇంకా దసరా ఉంటుంది, కానీ దసరాకి నవరాత్రులు జరుగుతాయి. అండ్ అది లేడీస్ ఫంక్షన్ అంటారు కదా. ఇదైతే ప్యూర్లీ అందరు ఫ్యామిలీలు అందరు కలవచ్చు. అట్లా నా కూతురు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదు. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ టు మీ. అండ్ వీళ్ళైతే ఇంకా బాబుకి మా సంజుగాడికి ఫోటో షూట్ చేస్తున్నారు అనమాట వినాయకుడి దగ్గర. అండ్ చిన్నపిల్లల్ని వేసుకొని ఇట్లా అంతా ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్ ఈవెంట్ లాగా ఉంటుంది. అండ్ మేమైతే ఆల్రెడీ తినేసేసాం అనమాట. నాకు ఎందుకో గోబీ రైస్ తినాలనిపించి నేను తెప్పించుకొని తినేసి, స్టిల్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారని చెప్పేసి కలవాలి, అందరం ఒకసారి దగ్గర ఉన్నారు, వీడియో షూట్ చేద్దామని చెప్పేసి నేను అదే పనిగా వెళ్ళాను. అండ్ వెళ్ళిన దానికి అక్కడ బ్రెడ్ హల్వా టేస్ట్ చేద్దామని బ్రెడ్ హల్వా చేశాను. అండ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజు అన్నదానం అనుకోండి, మళ్ళీ రేపు ఇంకొక దగ్గర అన్నదానం ఉంటుంది, అండ్ ఇంకొక దగ్గర ఇంకొక ఈవెంట్ ఉంటుంది. అండ్ 5 days or 6 days ఒక పండగ లాగా ఉంటుంది అనమాట ఊర్లో మొత్తము. అట్లా చాలా రేర్ ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉండడము. ఓన్లీ ఫర్ దిస్ ఫెస్టివల్ మాత్రమే మా ఊర్లో ఇట్లాంటి ఒక సెలబ్రేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్కడ కంప్లీట్ అయింది, అక్కడ చూసుకున్నాము స్వామిని. అండ్ ఇంకొక ప్లేస్లో ఇంకొక వినాయకుడు పెట్టారు, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ చూడు, వాళ్ళు అక్కడ ఒక స్వామి దగ్గర అక్కడ లైటింగ్ స్టాప్ చేస్తే ఇంకొక స్వామికి సంబంధించిన లైటింగ్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉంటారనమాట. ఇట్లా స్వామి దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళి చూస్తే అదొక సాటిస్ఫాక్షన్. అసలు ఏ స్వామిని వదలకుండా ఊర్లో పెట్టిన అన్ని స్వాములని చూస్తేనే మాకు సాటిస్ఫాక్షన్. ఇంకా అది చూసి రాగానే ఇక్కడ ఫుల్ క్రౌడ్ అనమాట. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ డీజే అండ్ దీన్ని ఏమంటారు, ఆర్కెస్ట్రా అనమాట. ఆర్కెస్ట్రా ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఆర్కెస్ట్రా ఈవెంట్ అంటే మాకు బెనిఫిట్ ఏమంటే, ఈ స్వామిని పెట్టే ఆపోజిట్లోనే మా హేమ వాళ్ళ ఇల్లు అనమాట. హేమ వాళ్ళ ఇంటి పై నుంచి ఎప్పుడు చూసేది మేము. అంటే కింద కూర్చొని హడావిడిలో ఏం లేని, పిల్లలున్నా మేమున్నా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. పైన కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా మనం మాట్లాడుకోవాలన్నా ఏమైనా ఉంటుందని. చూడండి, ఫుల్ క్రౌడ్, అసలు చాలామంది వస్తారు ఆర్కెస్ట్రా అంటే. అండ్ వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆసమ్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అవ్వగానే అండ్ నెక్స్ట్ వేరే విగ్రహాల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు అని వెళ్తే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్, ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా కానీ వాళ్ళే ఒక వారం రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేసి మరీ డ్యాన్స్ వేస్తారంట. వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఆల్మోస్ట్ నైట్ 3-2 వరకు కూడా అంత యాక్టివ్గా ఉంటారు. అంటే వీళ్ళకి అసలు డీజే వాళ్ళు ఎవరు అవసరం లేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్లతోనే వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట. దట్ ఈజ్ ఆల్సో ట్రూ, రైట్? మనం వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చే కన్నా మనం మన వాళ్ళే ఎంటర్టైన్ చేస్తే అది కూడా ఒక హ్యాపీ మూమెంటే. అండ్ మేము ఇట్లా వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే మేము ఒక పక్క ఇట్లా అందరం కలిసాం కదా, మేము ఏదో జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ చూడండి, ఇది వేరే వినాయకుడు. ఇక్కడ కూడా చిన్నపిల్లలు పెద్దలు అట్లా తేడా లేకుండా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళకి 5 days ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు ఫ్యామిలీస్ నుంచి. అండ్ దట్స్ వెరీ గ్రేట్ థింగ్. మనకి ఉంటుంది అట్లా చేయాలని. అండ్
వీ డూ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ అండ్ మనం అట్లా కామ్గా కూర్చొని ఒక సైడ్ ఫన్నీగా జోక్స్ అట్లా వేసుకొని అండ్ ఆ రోజుకి 11:30 అయిపోయింది అనుకుంటా, 11:30-12 అయింది. ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్